ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని అమలు చేయాలని బీసీ నేత కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలంగాణలో కాంగ్రెస్ ను బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని అమలు చేయాలని ఎంజీఎంలో అమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీసీ నాయకులు చాపర్తి కుమారస్వామి గాడ్గేకు మద్దతుగా ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంజీఎం హాస్పిటల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సుందర్రాజ్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తానని, ప్రతి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ్ముడు కుమార్ కొద్ది మంది బీసీ లోకల్ బాడీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీని వచ్చే వరకు దీక్షలో అమరణ దీక్షలో పాల్గొన్న ఇక్కడ తమ్ముడు కుమార్ ఉన్నాడు. ఎంజీఎంలో ఇప్పుడు దీక్ష కొనసాగిస్తున్నాడు. ఆ తమ్ముడికి మద్దతుగా హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి పాదయాత్రగా ఆ తమ్ముడు ఎంజీఎం దాకా వెళ్ళడానికి ఇక్కడ బీసీ నాయకులందరూ ఒకచోట చేరి ఇవాళ మా డిమాండ్ ఒకటే, మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే మీరు హామీ ఇచ్చారో కామారెడ్డి మీటింగ్లో 42% బీసీలకు లోకల్ బాడీలో ఇస్తానన్న హామీని నెరవేర్చమని ఇవాళ మేము కోరుతున్నాం. రాహుల్ గాంధీ మీరు దేశం మొత్తంలో కులగణన కావాలంటారు, రిజర్వేషన్ కావాలంటారు. ఇక్కడ మీ ప్రభుత్వం వచ్చి 8 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు ఒక ఫైల్ మీ ముందరికి వెళ్ళలే, ఒక మెట్టు ముందరికి పోలేదు. మేము కోరేది మిమ్మల్ని డిమాండ్, ఇక్కడ యావత్తు తెలంగాణ ప్రజలు కోరుతున్నారు 5 ఏళ్ళకి వెళ్ళి సాధించని రిజర్వేషన్ ఈసారి తప్పకుండా మీ ద్వారా వస్తుందని ఆశించిన బీసీ ప్రజలకు మీరు మొండి చేయి చూపిస్తే మాత్రం ఖబర్దార్ అని మీకు వార్నింగ్ ఇస్తూ మీరు ఇచ్చిన 42% తప్పకుండా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి కులగణాలకు చేపెట్టి 42% ఇవ్వాల్సిందిగా డిమాండ్ కోరుతూ ఈ పాదయాత్ర మొదలవుతుంది. కానీ ఖబర్దార్ మీకు చెప్తున్నాం, ఇది కాక 42% దాకా మీరు ఇవ్వని పక్షాన కాంగ్రెస్లో తెలంగాణలో బీసీలు పొందబెట్టడం ఖరారు.